హాయ్ అండి. ఎంతో కలర్ఫుల్గా జ్యూసీగా టేస్టీగా ఇడ్లీ ఆవిడ ఒక్కసారి ఇలా చేసుకోండి. అవును, ఇడ్లీ ఆవిడ కొత్తగా ఉంది కదా. ఎప్పుడు చట్నీలు అవి ఏం చేసుకుంటూ ఉంటాం రొటీన్గా. ఎప్పుడైనా వెరైటీగా ఇలా తినాలనిపించినప్పుడు ఇడ్లీ ఆవిడని ఈ విధంగా తయారు చేసుకోండి. ఎలాగో చూద్దాం రండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా ఇడ్లీ పిండి, ఒక గ్లాస్ మినప్పిండికి మనము 2 గ్లాసుల ఇడ్లీ రవ్వ అయితే తీసి నానబెట్టుకుని ఇలా కలిపేసుకుని ఉప్పు వేసి ఇలాగా ప్లేట్లో మనం ఇడ్లీ పాత్ర ఉంటాయి కదా అందులో సర్దేసుకుని ఇలా పెట్టేసుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు అది మూత పెట్టి ఉడుకుతుంటే పక్కన ముందుగా మనం ఏం చేయాలంటే ఒక కప్పులోకి పెరుగు తీసుకోండి. కమ్మటి పెరుగు, పుల్లటిది కాదు, కమ్మటి తీసుకుని ఉప్పు వేసి గిలకెట్టండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా. నేనైతే మరీ అంత మెత్తగా అయితే నేను ఇది కవ్వంతో చిలకలేదు. కొంచెం ముక్కగా ఉన్నట్టుగానే నేను చిలికానండి, తినడానికి బాగుంటుందని. ఇప్పుడు అందులో పోపు దినుసులు చూస్తారు కదా ఇక్కడ చూపిస్తున్నవన్నీ, ఇవన్నీ తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద కళాయి పెట్టి నూనె వేసి అది కాగిన తర్వాత ఈ పోపు దినుసులన్నీ వేసేసి వేయించేసి ఇందులో పసుపు కూడా యాడ్ చేయండి. పసుపు యాడ్ చేసి పసుపు కూడా వేగిన తర్వాత, అంటే పచ్చివాసన పోయేంత వరకు వేగుతుంది కదా, అది వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక చిలికి పెట్టుకున్నాం కదా ఆ మజ్జిగ అయితే ఇందులో యాడ్ చేసుకుని బాగా ఈ పోపు దినుసు అంతా కూడా అందులో కలిసే విధంగా బాగా కలపండి. కలిపేసి ఇప్పుడే ఉప్పు అది చూసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువే వేసుకోండి, ఆల్రెడీ ఇడ్లీలో ఉప్పు ఉంటుంది కాబట్టి సరిపోద్ది. ఇప్పుడు అది కలిపి పక్కకు పెట్టేసుకుని ఒక ప్లేట్ తీసుకుని అందులోకి మనం ఇడ్లీని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని ఇప్పుడు మనం ఏదైతే పోపు పెట్టుకున్నామో ఈ మజ్జిగ దీన్ని అంతటిని ఇలా వేసేసి ఎంతో ఒక్క 5 మినిట్స్ కూడా ఆగనవసరం లేదు, వెంటనే పీల్చేసుకుంటుంది మొత్తం అంతాని. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.